హాయిగా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకవేళ టార్నిష్ చేయాలనుకోండి, ఇలా చెప్పండి పోనీ, ఆయనే టీడీపీలో 2 ఎమ్మెల్యేని పెట్టి ఇంకా ఫర్దర్గా 4 ఎమ్మెల్యేని జాయిన్ చేసి ఆయన గణాంకాలు పెంచుకోవాలని చూస్తాడు తప్ప, టీడీపీలోనే 2 పంపించాను, ఆ 2 తీసుకెళ్ళిపోయి నేను వైఎస్ఆర్సీపీ పంపించాను, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి తప్పుకుని ఇంకైనా ముఖ్యమంత్రి ఇస్తాడా? చెప్పండి, ఇది ఎంత ఫూలిష్ లాజిక్. బయట జరుగుతున్నటువంటి ప్రచారాల్లో లాజిక్ ఉండట్లేదండి. నేను అదే అంటున్నాను, బయట పిచ్చివాగులు చాలా మంది చాలా చేస్తారు. ఇప్పుడు టీడీపీలోనే జూనియర్ ఎన్టీఆర్ పైకి ఎదగాలనుకున్నప్పుడు తన మనుషులు 10 మంది లోపల ఉండాలనుకుంటాడు కదా, దాంట్లో నా మనుషులు ఉండకూడదు, వేరే పార్టీలో ఉండాలని ఎందుకు అనుకుంటాడు? పెట్టించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ కర్మ, వంశీ కర్మ, కొడాలి కర్మ, చాలా కర్మలు ఉన్నాయి ఇక్కడ. ఆ కర్మలో ఇప్పుడు అనుభవిస్తుంది. ఎవడేం చేస్తాడండి? ఇప్పుడు విచ్చలవిడిగా వల్లభనేని వంశీ అతనికి 25వ తారీఖు నాకు రిలీఫ్ కావాలని చెప్పి కోర్టులో కేసు ఇస్తాడు, దానిపైన ఆర్డర్స్ వస్తున్నాయి. ఏంటి 11 కేసుల మీద 11 సంతకాలు పెట్టాలి కదండి, వారం అంతా సంతకాలు పెట్టడం అవుతుంది. నాకు కొంచెం రిలీఫ్ ఇవ్వండి, ఇంత తిరగలేకపోతున్నాను, నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అని కోర్టుకి వెళ్ళాడు. గివ్ మీ సమ్ పీస్ యార్ అని అడిగాడు, కొంచెం కావాలనుకుంటున్నాడు ఈ ఆత్మ. సో దానికోసం 25న ఆర్డర్స్ వస్తున్నాయి. అది పక్కన పెడితే కొడాలి వెంకటేశ్వరరావు పైన ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఉందన్నారు. ఎందుకు అరెస్ట్ చేయరో మరి నాకు తెలియదు, కానీ కొడాలి వెంకటేశ్వరరావుకి మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుందని అందరికీ తెలుసు. అది ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనే ఉంటుంది. ఆ కర్మాలు అనుభవిస్తున్నారు వాళ్ళు చేసిన పనులకి.